పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి దువ్వ గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీరసారే పసుపు కుంకుమలు తీపి నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలతో బాణాసంచాలతో ఊరేగింపుగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి ఊరేగింపులో పాల్గొని ఆమె కూడా అమ్మవారికి సారే సమర్పించి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అమ్మ వారి కృప లభించడమే కాకుండా మానవ సంబంధాలు బలపడతాయి. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు నిర్వహించిన అన్న సమారాధనలో కూడా పాల్గొన్నారు. ఈవేళ దువ్వలో వేయించేస్తున్న పుంతల ముసలమ్మ అమ్మవారి ఈరోజు దువ్వ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా చీర సారీ సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మహిళలందరూ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇట్లా చీర సారీ అందివ్వడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారికి కృప అందరి యందు ఉండాలని రాష్ట్రమంతా అదేవిధంగా తణుకు మన దువ్వ గ్రామ ప్రజలందరూ ఆ తల్లి ఆశీస్సులతో మరింత శుభంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి అమ్మవారికి ఇష్టమైన ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి అనేక రకాలుగా ప్రజలు సేవలు అందించే విషయం మనకు తెలిసిందే. కొంతమంది శాకాంబరి దేవిగా ఇస్తారు, కొంతమందికి సారీ చీర అమ్మవారికి సమర్పించుకుంటారు. ఏది ఏ విధమైనప్పటికీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ తల్లి అనుగ్రహం వల్ల ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉంటారన్న ప్రధానమైన కార్యక్రమం శుభకార్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరినీ కూడా గ్రామాన్ని అంతా తల్లి శుభంగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలియజేస్తారు.